ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ సిరీస్లో బద్మాష్ 15వ భాగం. తల్లి డొక్కల్లో దూరి పాలు తాగుతున్న పెడ్రోకి గాడిద అరిచిన అరుపు చాలా వింతగా వినిపించింది. అది తెరిచినట్లు నోటిని తెరిచి తను కూడా అదే మాదిరి అరవటానికి ప్రయత్నించింది. 2 నిమిషాలు ఓపిక పట్టింది జూజీ. ఆ తరువాత గోలను భరించలేక కోరలు బయటపెట్టి గుర్రుగా చూసింది. ఆ చూపుతో పెడ్రో విద్యా సాధన అంతమైపోయింది. 2 సార్లు బోటు చుట్టూ రౌండ్స్ కొట్టి ఒక్కసారిగా ఎగిరి బోటులోకి దూకింది. రాత్రి 8 గంటలవుతుండగా బోటును నీటిలోకి నెట్టి తెరచాపల్నెత్తాడు తథాగతుడు. మాయను చుక్కాని దగ్గర కూర్చోబెట్టి తను ముందు భాగంలో ఆసీనుడైనాడు. తెరచాప స్తంభం దగ్గర కూర్చొని ఆ తరువాత చేయాల్సిన పనులను గురించి ఆలోచిస్తూ తనకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయాడు షాడో. గాడిద ముఖం మనిషి శరీరం కల ఒక బ్రహ్మరాక్షసి తన గుండెల మీదకెక్కి డాన్స్ చేస్తున్నట్లు కలగన్నాడు షాడో. దాన్ని అవతలకు నెట్టాలని ప్రయత్నిస్తుండగానే వచ్చేసింది మెలకువ. ముఖానికి పట్టిన చెమట బిందువుల్ని ఎడమ చేత్తో తుడుచుకుంటూ చుట్టూ చూశాడు. ఉత్తర దిశలో ఉన్న ఒక్క ధ్రువ నక్షత్రం తప్ప మిగిలిన నక్షత్రాలన్నీ ప్లేస్లు చేంజ్ అయ్యాయి. తెరచాపల నిండా గాలిని నింపుకొని ఎగసి పడుతున్న అలల మీద ఉయ్యాలలూగుతూ వేగంగా పోతోంది బోటు. బిల్బీ దీవుల్ని చేరుకోవటానికి ఇంకెంతసేపు ప్రయాణం చేయాలో అడుగుదామనే ఉద్దేశంతో చుక్కాని వైపు చూసి ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయాడతను. చుక్కాని దగ్గర నిలబడి ఉన్నారు మాయా తథాగతులు. బోటును నడపటం లేదు వాళ్ళిద్దరూ. కాళ్లు కట్టేసి ఉన్న గాడిదను పట్టుకొని అది అరిచి కేకలు పెట్టకుండా నోటిని మూస్తున్నారు. షాడో లేచి నిలబడటాన్ని గమనించేసరికి తథాగతుడి ముఖంలో చెప్పరానంత రిలీఫ్ కనిపించింది. బిల్బీ దీవులకు సమీపంలోకి వచ్చేశాం సార్. ఇందాకటి నుంచి ఈ గాడిద అదే పనిగా అరిచి గోల చేస్తోంది. కొంచెం గమనించుకోండి అంటూ గాడిదను వదిలేసి చుక్కాని దగ్గరికి పోయాడు. సిగరెట్ వెలిగించుకొని ఆ గాడిద దగ్గర కూర్చున్నాడు షాడో. దాని మెడను నిమురుతూ మంచి మాటలతో బుజ్జగించటం మొదలెట్టాడు. ఆ మాటలతో దాని భయం ఉపశమించింది కాబోలు. మరెట్టి గోలా చేయకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. సిగరెట్ పూర్తయిపోయేదాకా అక్కడే కూర్చొని మెల్లిగా లేచి నిలబడ్డాడు షాడో. 2 అడుగులు కూడా ముందుకు వేయకముందే చెవులు చిల్లులు పడేటట్లు ఓండ్ర పెట్టడం ప్రారంభించింది ఆ గాడిద. లాభం లేదు సార్. దీన్ని సముద్రంలో పడేసిపోవటం కంటే వేరే మార్గం లేదు. దీన్ని వెంట పెట్టుకుని పోతే మన పని ఖాళీ అయిపోతుంది. పమిటి చెంగును గాడిద నోటి మీద వేసి గట్టిగా అదుముతూ అసహనంగా అంది మాయ. భయంతో వణికిపోతున్న గాడిద ముఖంలోకి చూసి సాలోచనగా కనుబొమల్ని ముడివేశాడు షాడో. సంథింగ్ ఈజ్ రాంగ్. తనంతట తను అరవటం లేదది. దాన్ని అలా భయపెడుతున్న విషయమేదో ఈ బోటులో ఉంది. అదేమిటో తెలుసుకుని తీరాలని నిర్ణయించుకొని మాయను అవతలికి పొమ్మని సైగ చేశాడు షాడో. తెరచాప చాటున నిలబడి గాడిద వైపే తన దృష్టిని కేంద్రీకరించాడు. 2 నిమిషాలు ఎట్టి గొడవ లేకుండా గడిచిపోయాయి. 3వ నిమిషం నడుస్తుండగా గాడిదలకు సమీపంలో ఉన్న డైనమైట్ మూటల వెనక చిన్న అలికిడయింది. ఊపిరిని బిగబట్టి ముందుకు వంగాడు షాడో. అడుగులో అడుగు వేస్తూ ఆ మూటల వెనుక నుంచి ఇవతలికి వచ్చింది పెడ్రో. అటూ ఇటూ చూసి గాడిద కాలును గట్టిగా కొరికి మెరుపులా మూటల వెనక్కి పారిపోయింది. గుండెలు జలధరించేలా అరవటం ప్రారంభించింది గాడిద. పట్టరాని కోపంతో పటపటమని పళ్ళు కొరికాడు షాడో. సముద్రం ఒడ్డున తను గాడిదను తన్నటం, అది క్రిందపడి అరవటం పెడ్రో చూసినట్లుంది. తను కూడా అదే మాదిరి చేసి ఆ గాడిదను వేధించుకు తింటోంది. చూసారా, ఇక ఆలోచించి లాభం లేదు సార్. దీన్ని సముద్రంలోకి దొర్లించేస్తాను అంటూ ముందుకు వచ్చింది అసలు విషయం ఇంకా అర్థం కాని మాయ. నువ్వాగు మాయ, గాడిదను కాదు దొర్లించాల్సింది. ఇంకో చిన్న గాడిద చేస్తున్న దుర్మార్గపు పని ఇది అంటూ తెరచాప స్తంభం దగ్గర కనిపించిన ఒక కర్ర ముక్కను అందుకొని మూటల దగ్గరికి పరుగు తీశాడు షాడో. అరిచి గోల చేస్తున్న గాడిద వంక ఆనందంగా చూస్తున్న పెడ్రో రాక్షసుడిలా ప్రత్యక్షమైన షాడోని చూడగానే కీచుగా అరిచి చుక్కాని దగ్గరికి పరుగు తీసింది. ఆగు, ఆగర ఈడియట్, బ్లడీ రాస్కెల్, బద్మాష్
అంటూ దాన్ని పట్టుకోవటానికి ప్రయత్నించాడు షాడో. అదే సమయంలో ఒక పెద్ద అల మీదెక్కి షార్ప్గా ప్రక్కకు ఒరిగింది బోటు. బ్యాలెన్స్ నిలబెట్టుకోవటానికి షాడో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తల్లక్రిందులుగా పల్టీ కొట్టి సముద్రంలో పడ్డాడు. 2 గంటల నుంచి తమను పిచ్చివాళ్లను చేసి ఏడిపిస్తున్నది వేలెడు కూడా లేని పెడ్రో అని గ్రహించి నవ్వలేక నానా బాధలు పడుతున్నారు మాయా తథాగతులు. షాడో నీటిలో పడగానే గబగబా ముందుకు వచ్చి చేతులు అందించారు. నీళ్లలో పడటంతో మరింత ఎక్కువైంది షాడో కోపం. చలికి గజగజ వణుకుతూ పెడ్రోని ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాడు. అతని ఆలోచనల్ని గ్రహించింది పెడ్రో. తోకను యమస్పీడుగా ఊపుతూ అతని ముందుకు పోయి క్రిందపడి పొర్లిగింతలు పెట్టింది. దాని చిన్న ముఖాన్ని చూసేసరికి మటుమాయమైపోయింది షాడో కోపం. అంతలోనే అతనికి వచ్చింది బ్రహ్మాండమైన ఆలోచన ఒకటి. వెంటనే పెడ్రో చెవులు పట్టుకుని గాడిదల దగ్గరికి లాక్కుపోయి కూర్చోబెట్టాడు. గాడ్దెం పెడ్రో, అవి అరిచి గోల చేయకుండా జాగ్రత్తగా కాపలాకాయ్, అర్థమైందా అని ఆర్డర్ ఇచ్చాడు. ఆ క్షణం నుంచి ఆగిపోయింది పెడ్రో అల్లరి. శిలా విగ్రహంలో కూర్చొని యమ సీరియస్గా వాటికి కాపలా కాయటం ప్రారంభించింది. మరో అరగంట తరువాత తూర్పు దిక్కున ప్రత్యక్షమైంది వేగుచుక్క. తెల్లటి వెలుగులు ప్రపంచంలోకి తొంగి చూడబోతున్న సమయంలో షాడో కనులకు కనిపించింది 25 మైళ్ల పొడుగు 10 మైళ్ల వెడల్పున్న బిల్బీదేవి. వెంటనే తెరచాపల్ని దించేశాడు తథాగతుడు. బోటు మధ్యలో ఉన్న లంగర్ని ముందు భాగంలోకి లాగి రెడీగా నిలబడ్డాడు. నిండు గర్భిణిలా కదిలి మరో అరగంట తరువాత దేవిని సమీపించింది బోట్. ముందుగా క్రిందికి దూకి నీటి ఒడ్డుకు పరుగు తీశాడు షాడో. అక్కడ ఎటువంటి ప్రమాదమూ పొంచి లేదని నిశ్చయపరుచుకొని చేయి ఊపాడు. గాడిదల్ని ఊడదీసి ఒడ్డుకు తరిమింది మాయ. డైనమైట్ మూటల్ని తథాగతుడి నెత్తికి ఎత్తింది. తథాగతుడు తెచ్చిన పొడుగాటి కత్తితో సముద్రపు ఒడ్డున ఉన్న కొన్ని పొదల్ని నరుక్కు వచ్చాడు షాడో. బోటును కొన్ని కొండరాళ్ల మధ్యకు లాగి కదలకుండా తాళ్లతో కట్టేశాడు. బయటికి కనిపించకుండా పొదల్ని దానిమీద కప్పి చేతులు దులుపుకుంటూ చుట్టూ చూశాడు. నిట్ట నిలువుగా లేచి ఉన్న కొండగుట్టలతో నిండి ఉంది బిల్బీదేవి. వాటి మధ్యలో ఎక్కడో ఉంది సముద్రపు దొంగల స్థావరం. దాన్ని వెతికి వెంటనే పట్టుకోవాలి. డైనమైట్ మూటల్ని గాడిదల మీదకి ఎక్కించి కొండగుట్టల్లోకి బయలుదేరారు మాయా తథాగతులు. గాడిదల్ని తోలుకుపోవాల్సిన అవసరం వారికి లేకపోయింది. పెడ్రోని చూసినప్పుడల్లా గుర్రాల మాదిరి పరుగులు తీయసాగాయవి. షాడో వెనుకగా అడుగులు వేసింది జూజీ. మిట్ట మధ్యాహ్నపు సమయంలో ఉన్నట్లుండి ముందుకు దూకి అతని దారికి అడ్డం నిలబడింది. వెంటనే ముందు పోతున్న వారిని హెచ్చరించి బండల చాటుకు పరుగు తీశాడు షాడో. 100 గజాల దూరం పోగానే అతనికి అగుపించింది ఒక పెద్ద కొండలోయ. లోయ ముందు నిలబడి ఉంది బ్రహ్మాండమైన కోట ఒకటి. ఆ కోట గోడలకు గుద్దుకుని వెనక్కిపోతున్నాయి సముద్రపు అలలు. ఆ అలల్లో ఉయ్యాలలూగుతూ నిలబడి ఉన్న 6 అత్యాధునికమైన స్టీమర్లు కూడా షాడోకి కనిపించాయి. వాటిని చూసిన మరుక్షణం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కులకర్ణి గారు చేసిన హెచ్చరికలు అతని చెవుల్లో మార్మోగటం ప్రారంభించాయి. అత్యాధునికమైన స్టీమర్లు ఆ సముద్రపు దొంగల దగ్గర ఉన్నాయట. వాటి మీద మరఫిరంగులు, టార్పెడోలు వదిలే యంత్రాలు ఉన్నాయట. ఆ స్టీమర్లను ధ్వంసం చేయగలిగితే వాళ్ల ఆటలు ఆగిపోతాయి రాజు. వాళ్ల నడుములు విరిగిపోతాయి. సముద్రపు దొంగతనాలను గురించి వివరిస్తూ అన్నారు కులకర్ణి. కోట ముందు లంగర్లు వేసి ఉన్న స్టీమర్లను చూస్తూ గంభీరంగా తల ఊపాడు షాడో. వాటి మీద బిగించి ఉన్న ఫిరంగులు అతనికి కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉన్నాయి. గాడిదల్ని బండల వెనుక నిలబెట్టి అడుగులో అడుగు వేస్తూ అతని వెనక్కు వచ్చారు మాయా తథాగతులు. లోయలో కనిపించిన దృశ్యం వారిని విపరీతమైన ఆశ్చర్యంలో ముంచివేసింది. ఇప్పుడేం చేద్దాం సార్? లో గొంతుకతో ప్రశ్నించింది మాయ. నడినెత్తి మీద ఉన్న సూర్యుడిని చూసి సాలోచనగా వెనక్కు జరిగాడు షాడో. వెలుగు ఉన్నంత వరకు తాము చేయగలిగింది ఏమీ లేదు. చీకటి పడేదాకా బండల చాటునే కాలక్షేపం చేయక తప్పదు. ఇంటి దగ్గర నుంచి ఎండు రొట్టెల్ని మూట కట్టుకు వచ్చింది మాయ. పెద్ద సొరకాయ బుర్రలో మంచినీళ్లు తీసుకువచ్చింది. ఎండు రొట్టెల్ని నములుతూ గాడిదల మీద ఉన్న మూటల్ని క్రిందికి దించాడు షాడో.
వాటిలో ఉన్న డైనమైట్లను తీసి యుద్ధానికి సిద్ధం చేయటం మొదలుపెట్టాడు. 2 నిమిషాలకు ఒకసారి అతని వంక చూస్తున్న మాయకు గంటలు గడిచిన కొద్దీ అతనిలో అర్థం కాని మార్పేదో వస్తున్నట్లు అనిపించసాగింది. అంతవరకు పెడ్రోతో సమానంగా అటూ ఇటూ పరుగులు తీసిన మనిషి మాయమైపోయాడు. బూటుంగ్ సిటీలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్న విప్లవకారుల కంటే క్రూరంగా అగుపిస్తున్న మనిషి ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. అతనిని మాట్లాడించే ధైర్యం లేక మౌనంగా ఉండిపోయిందామె. సూర్యుడు పడమటి దిశకు పోయి మాయమైన మరుక్షణం తను ప్రిపేర్ చేసిన డైనమైట్లను, ఫ్యూజ్లను గాడిదల మీదకి ఎక్కించి మెల్లిగా లోయవైపు బయలుదేరాడు షాడో. వెంటనే లేచి అతన్ని అనుసరించబోయారు మాయా తథాగతులు. మీరిక్కడే ఉండాలి మాయా. కోట దగ్గర ఎటువంటి గందరగోళం జరిగినా సరే మీరు మాత్రం లోయలోకి రావద్దు. ఇంకో 2 గంటల తర్వాత నేను తిరిగి రాకపోతే మీరు బోటెక్కి పారిపోండి. అర్థమైందా? వారిని రావద్దని హెచ్చరిస్తూ అన్నాడు షాడో. తీవ్రమైన అభ్యంతరం చెప్పబోయింది మాయ. అతని ముఖంలో ప్రతిఫలిస్తున్న కర్కశ భావాలను చూసేసరికి ఆమె నోటిలో నుంచి మాటలు వెలువడలేదు. వారి సమాధానం కోసం ఎదురు చూడకుండా గాడిదల్ని తోలుకుంటూ చీకట్లలో కలిసిపోయాడు షాడో. అతనితో పాటు అదృశ్యమైనాయి జూజీ, పెడ్రోలు. ఎవరది? ఎవరా గోడ దగ్గర? కోట చుట్టూ అలుముకుని ఉన్న చీకటిలో నుంచి కంగుమంటూ వినవచ్చింది ఆ ఛాలెంజ్. కోట గోడల్ని ఆనుకుని పాములా ముందుకు పాకుతున్న షాడో అదిరిపడి ఎక్కడివాడక్కడ ఆగిపోయాడు. పెద్ద రైఫిల్ని భుజం మీద వేసుకుని బూట్లు టకటకమని శబ్దం చేస్తుండగా అతనికి 6 అడుగుల దూరంలో ప్రత్యక్షమయ్యాడు ఒక దృఢకాయుడు. స్టీమర్ల దగ్గర కాపలా ఉంటుందని షాడో ఊహించాడు. కానీ కోట గోడల దగ్గర కూడా దృఢకాయలు నిలబడి ఉంటారని అతను అనుకోలేదు. రైఫిల్ని క్రిందికి దించి కనులు చిట్లిస్తూ చుట్టూ చూశాడా వ్యక్తి. నేల మీద మోకరించి ఉన్న షాడో ఊపిరిని బిగబట్టి తన ప్రక్కనే కూర్చుని ఉన్న జూజీ తల మీద చేయి వేశాడు. కాళ్లను నేలకు అదిమిపట్టి రెడీగా నిలబడింది జూజీ. క్రిందికి చూసినా, వారిని గమనించినా ఆ వ్యక్తి ప్రాణాలు క్షణంలో గాలిలోకి ఎగిరిపోయి ఉండేవి. అతని రోజులు బాగున్నాయి. చుట్టూ చూడటంతో తృప్తిపడి క్రిందికి చూడకుండా అవతలకి వెళ్ళిపోయాడు. బిగబట్టి ఉంచిన ఊపిరిని తేలికగా బయటికి వదిలి ముందుకు ప్రాకాడు షాడో. 10 నిమిషాల తరువాత అతని ముందు ప్రత్యక్షమైంది సముద్రం. అలల మీద తేలియాడుతున్న మొదటి స్టీమర్ సరిగ్గా 100 అడుగుల దూరంలో అతనికి కనిపించింది. 10 నిమిషాల పాటు అక్కడే ఉండి ఆ ప్రదేశాన్నంతా జాగ్రత్తగా పరిశీలించి చూశాడు షాడో. స్టీమర్ల మీది దీపాలన్నీ ఆర్పివేసి ఉన్నాయి. వాటి మీద పెద్ద కాపలా ఉన్నట్లు అగుపించటం లేదు. మరికొద్దిసేపు అక్కడే ఉండి మెల్లిగా వెనక్కి జరిగాడతను. కోట వెనకాల 100 గజాల దూరంలో నిలబడి ఉన్నాయి మూటల్ని మోస్తున్న గాడిదలు. పెడ్రో వాటిని గార్డ్ చేస్తోంది. ఒక మూటను తల మీద పెట్టుకుని మళ్లీ స్టీమర్ల దగ్గరికి వచ్చాడు షాడో. జూజీని నీటి ఒడ్డునే ఉండమని కమాండ్ చేసి నిశ్శబ్దంగా నీటిలోకి జారాడు. పట్టెడంత లావుంది మొదటి స్టీమర్ మీది నుంచి నీటిలోకి జార్చబడిన లంగర్ గొలుసు. తలమీది మూటను భుజాలకు తగిలించుకుని ఆ గొలుసు సహాయంతో పైకి ఎగబ్రాగాడు షాడో. చప్పుడు కాకుండా స్టీమర్ ముందు భాగంలో అడుగుపెట్టి చుట్టూ చూశాడు. అతనికి 100 అడుగుల దూరంలో ఉంది ఇంజన్స్ ఉండే గదిలోకి పోయే మార్గం. దాని దగ్గర పడుకొని గాఢ నిద్రపోతున్నాడు ఒక దృఢకాయుడు. భుజాలకు తగిలించుకున్న మూటను విప్పి అందులోని డైనమైట్స్ని స్టీమర్ మీద అమర్చటం మొదలుపెట్టాడు షాడో. ముసలి అబీన్ చాలా తెలివైనవాడు. మామూలు డైనమైట్స్కి కూడా ఒక విధమైన టైమింగ్ డివైస్ని అమర్చాడు. కీ ఇచ్చి వదిలితే చాలు, టైం బాంబుల మాదిరి అనుకున్న టైంకి ఖచ్చితంగా ప్రేలిపోతాయి డైనమైట్లో. సరిగ్గా రాత్రి 10 గంటలకు అవి బ్రద్దలయ్యేటట్లు ఆ టైమింగ్ డివైజ్లను అడ్జస్ట్ చేసి 10 నిమిషాల్లో స్టీమర్ మీద నుంచి క్రిందికి వచ్చేశాడు షాడో. అంతకు ముందు మాదిరిగానే గాడిదల దగ్గరికి పోయి ఇంకో మూటను తీసుకొచ్చి 2వ స్టీమర్ వైపు ఈదుకుంటూ పోయాడు. ఆ స్టీమర్ మీద కూడా అతనికి ఎవరూ కనిపించలేదు. 10 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని ఇంకో స్టీమర్ వైపు బయలుదేరాడు. చూస్తుండగానే 9 గంటలైనట్లు సూచించింది రిస్ట్ వాచ్.